ప్లస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ ఛానల్లో ఇంతకుముందు నేను 10 ఎపిసోడ్ చేశాను. అది ఇంట్రడక్టరీ ఎపిసోడ్స్. అవి అంటే హౌ టు ప్రిపేర్. ఒక దర్శకుడు దర్శకత్వం నేర్చుకునే ముందు, అంటే కొత్తగా దర్శకత్వంలోకి వచ్చేవాళ్ళు దర్శకత్వం నేర్చుకోవడానికి ముందు తను చేయవలసిన పనులు ఏంటి, అంటే బుక్స్ ఏం చదవాలి, ఎలా టైం మేనేజ్ చేసుకోవాలి, తర్వాత ఏ సినిమాలను చూడాలి, ఎలా అనలైజ్ చేసుకోవాలి అనే విషయాలను వాటిలో ప్రస్తావించాను. ఇప్పుడు కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. దీనిలో మొట్టమొదట మనం చెప్పే ఈ ఎపిసోడ్లో ఏంటంటే, అసలు సినిమా ఇండస్ట్రీలో గుర్తించబడినటువంటి యూనియన్స్ ఎన్ని ఉన్నాయి, అసలు ఎవరెవరు ఉంటారు, ఏ డిపార్ట్మెంట్లు వాళ్ళు ఉంటారు, సినిమా నిర్మాణంలో ఏ డిపార్ట్మెంట్లకు సహకారం ఉండాలి, ఎన్ని ఉన్నాయి అని చెప్పాలి. మనకి సినిమాలు ఏం చెప్తామంటే 24 ఫ్రేమ్స్ అనే మాట వింటూ ఉంటారు మీరు. అంటే సినిమా నిశ్చలంగా మనం రియల్గా కనిపించాలి అని అంటే సెకండ్కి 24 ఫ్రేములు తిరగాలి. ఆ 24 ఫ్రేమ్స్నే వీళ్ళు ఆధారంగా తీసుకుని 24 క్రాఫ్ట్స్ అంటూ ఉంటారు. ఆ 24 క్రాఫ్ట్స్ ఏంటో, వాటి లిస్ట్ ఏంటో నేను మీకు వరుసగా చెప్తాను. అవి ఏంటో ముందు తెలుసుకోండి, ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయో తెలుసుకోండి. ఆ తర్వాత ఆ డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఏం చేస్తారు, ఎవరు ఉంటారు ఏంటి అనేది మనం వివరంగా ఒక్కొక్క ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. నేను క్రమంగా వరుసగా చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూడండి, ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి. 24 డిపార్ట్మెంట్లు, దానికి సంబంధించినటువంటి వీడియో దీనిలో వస్తూ ఉంటుంది, చూడండి స్క్రీన్ మీద. 24 crafts in film industry. మొట్టమొదటి అసోసియేషన్ డైరెక్టర్ అసోసియేషన్. దీనిలో కో డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్లు, అసిస్టెంట్స్ అంటారు. కొత్తగా వచ్చే వాళ్ళని అప్రెంటిస్ అంటారు. వీళ్ళ పని ఏంటంటే డైరెక్టర్స్కి హెల్ప్ చేయటం. తర్వాత వచ్చే అసోసియేషన్ సినిమాటోగ్రాఫర్స్. వీళ్ళనే డిఓపి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అంటారు. సినిమాకి కావాల్సినటువంటి సన్నివేశాలకు కావాల్సినటువంటి లైట్లతో కావాల్సినటువంటి లైటింగ్ వేసి షూటింగ్ చేస్తారు, మొత్తాన్ని క్యాప్చర్ చేస్తారు. తర్వాత వచ్చేది రైటర్స్ అసోసియేషన్. సినిమా కథలు, మాటలు, స్క్రీన్ ప్లే రాసేటువంటి రచయితలు, పాటల రచయితలు, వీళ్ళందరూ కూడా ఈ అసోసియేషన్లో మెంబర్లుగా ఉంటారు. తర్వాత వచ్చే మరొక అసోసియేషన్ ఎడిటర్స్. షూటింగ్ అయిన దాన్ని రష్ అని అంటారు. ఈ రష్ని చక్కగా ఎడిట్ చేసి ఫైనల్గా ఫిల్మ్గా రూపుదిద్దటం వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి పని. తర్వాత వచ్చేది ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్. సినిమాలకు కావాల్సినటువంటి సెట్లు వేయటం, పాటలకి సన్నివేశాలకు కావాల్సిన సెట్లు వేయటం వీళ్ళ యొక్క ప్రధానమైన పని. వీళ్ళ అసిస్టెంట్స్ అందరూ కూడా ఈ అసోసియేషన్ మెంబర్లుగా ఉంటారు. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అసోసియేషన్. పాటలకి సన్నివేశాలకి మ్యూజిక్ అందించడం వీళ్ళ పని. ఈ డైరెక్టర్స్ అందరూ కూడా ఒక అసోసియేషన్గా ఏర్పడ్డారు. తర్వాత వచ్చేది కొరియోగ్రాఫర్స్. పాటలకి డాన్స్ మూమెంట్స్ కంపోజ్ చేయటం. ఈ డాన్సర్లు తర్వాత కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా ఒక అసోసియేషన్గా ఏర్పడ్డారు. తర్వాత వచ్చే మరొక అసోసియేషను స్టంట్ డైరెక్టర్స్. అంటే సినిమాలో ఉన్నటువంటి ఫైటింగ్ సీన్లను కంపోజ్ చేయటం వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి వర్క్. వీళ్ళ అసిస్టెంట్స్ ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యారు. తర్వాత వచ్చేది ఆర్టిస్ట్ అసోసియేషన్. దీన్నే తెలుగులో మనం మా అని అంటాం, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఆర్టిస్టులు అందరూ మెంబర్స్గా ఉంటారు. డబ్బింగ్ ఆర్టిస్టులు. ఎవరైనా ఆర్టిస్టులు తెలుగులో మాట్లాడలేకపోతే వాళ్ళ కోసం వేరే ఆర్టిస్టులు పిలిపించి డబ్బింగ్ చేపిస్తారు. ఈ డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా ఒక అసోసియేషన్ ఉంది. తర్వాత స్టిల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్. పబ్లిసిటీకి కావాల్సిన స్టిల్స్ని తీసి వాటిని ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి అందిస్తారు ఈ స్టిల్ ఫోటోగ్రాఫర్స్. తర్వాత ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్, వీళ్ళ ప్రొడక్షన్ మేనేజర్స్ అంటారు. ఈ ప్రొడక్షన్ మేనేజర్స్ ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్లకి, ఆర్టిస్టులకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా సినిమాకి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటారు. మేకప్ ఆర్టిస్టులు. సినిమాలో నటించే ఆర్టిస్టులకి మేకప్ వేయటం, హెయిర్ స్టైలిస్టులు కూడా ఈ అసోసియేషన్ మెంబర్స్గా ఉంటారు.
కాస్ట్యూమర్స్, సినిమాలో నటీనటులకు కావాల్సిన కాస్ట్యూమ్లు తయారు చేయటం వీళ్ళ యొక్క ప్రధానమైన పని. వీళ్ళు వీళ్ళ అసిస్టెంట్స్ అసోసియేషన్ గా ఏర్పడ్డారు. పబ్లిసిటీ డిజైనర్స్, సినిమా అయిపోయిన తర్వాత పబ్లిసిటీని ప్లాన్ చేస్తారు. వీళ్ళని పబ్లిసిటీ ఆర్టిస్టులు అంటారు. ఆడియోగ్రాఫర్స్, సినిమాకి సంబంధించిన మ్యూజిక్ ని, తర్వాత వచ్చే డైలాగ్ ట్రాక్ ని, మిక్సింగ్, ఇట్లాంటి పనులను కూడా ఆడియోగ్రాఫర్స్ చేస్తూ ఉంటారు. అవుట్డోర్ లైట్ మెన్ అంటే లైట్లను తీసుకెళ్ళటం, వెలిగించడం, కెమెరామెన్ చెప్పిన చోట లైట్లు పెట్టడం, వాళ్ళకి సహాయం చేయటం వీళ్ళ యొక్క పని. వీళ్ళందరికీ ఒక అసోసియేషన్ ఉంది. అలాగే స్టూడియో వర్కర్స్, రకరకాల స్టూడియోలో పనిచేసే వర్కర్స్ అందరూ కూడా ఒక అసోసియేషన్ గా ఏర్పడ్డారు. తర్వాత వచ్చేది ప్రొడక్షన్ అసిస్టెంట్స్ అసోసియేషన్. వీళ్ళు షూటింగ్కి వచ్చేటటువంటి వ్యక్తులకు ఆహారం అందిస్తారు. సినీ డ్రైవర్స్, ఆర్టిస్టులని, టెక్నీషియన్ని వాళ్ళకి ఇచ్చిన వెహికల్స్ లో సకాలంలో తీసుకురావడం వీళ్ళ పని. ఈ డ్రైవర్స్ అసోసియేషన్ కూడా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక అసోసియేషన్ గా ఉంది. అవుట్డోర్ యూనిట్ ఓనర్స్ అసోసియేషన్, అవుట్డోర్ ఎక్విప్మెంట్ ఇచ్చేటువంటి ఓనర్లకి ఒక అసోసియేషన్ ఏర్పడ్డారు. జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్, సీన్ జరుగుతున్నప్పుడు వెనకాల ఉండే ఆర్టిస్టుల్ని జూనియర్ ఆర్టిస్ట్ అంటారు. వీళ్ళందరూ కూడా ఒక అసోసియేషన్ గా ఏర్పడ్డారు. తర్వాత వీళ్ళని తీసుకొచ్చే వాళ్ళని ఏజెంట్స్ అంటారు. ఈ ఏజెంట్స్ కూడా ఒక అసోసియేషన్ ఉంది. తర్వాత మనందరినీ కాపాడేది, డబ్బులు ఇచ్చేది, సినిమా తీసేది ప్రొడ్యూసర్స్ అసోసియేషన్. ఇలా 24 క్రాఫ్ట్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. ఇవి 24 యూనియన్లు అనొచ్చు, అసోసియేషన్లు అనొచ్చు. ఇలా అన్ని డిపార్ట్మెంట్లు ఒకదానికొకటి సహకారంగా చేసి ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్ల గురించిన వివరమైన సమాచారాన్ని ఒక ఎపిసోడ్లో ఒక్కొక్కటిగా చెప్తాను, తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మరో కొత్త అంశంతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం.